గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో సబ్ కాన్షియస్ మైండ్ గురించి ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పడం జరిగింది. పార్ట్ 1. పార్ట్ 2 సబ్ కాన్షియస్ మైండ్ పవర్ అసలు ఏ విధంగా ఉంటుంది, త్రూ సబ్ కాన్షియస్ మైండ్ మనీ అట్రాక్షన్ ఏ విధంగా చేయాలి? తప్పకుండా సార్. అంటే ఫస్ట్ వీడియోలో మనం ఫ్యాక్ట్స్ మాట్లాడాం సార్. ఇట్స్ ఎమోషనల్ మైండ్ వాడాం. ఓటీపీ కూడా చెప్పాను. సో ఓటీపీ ఆ ఓటీపీని వాడుకొని ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్దాం, ఆ సీక్రెట్ ఏంటనేది పార్ట్ 2 అండి. ఇది సబ్ కాన్షియస్ మైండ్ పార్ట్ 2. ఈ పార్ట్ 2లో నేను ఏం చెప్తానంటే డాక్టర్ జోసెఫ్ మర్ఫీ చెప్పిన ఇంకొన్ని అడ్వాన్స్ టెక్నిక్స్. సో ఓటీపీ మీరు మర్చిపోకండి, ఓన్లీ థింక్ పాజిటివ్. సో ఇప్పుడు ఏంటంటే ఇంకో స్టేట్మెంట్ అండి, వాట్ ఎవర్ ద గోల్ వీ గివ్ టు అవర్ సబ్ కాన్షియస్ మైండ్ అట మనం ఇస్తుంటే డే అండ్ నైట్ దాని మీద అచీవ్ చేస్తుంటారు. అది తెలియకుండా అలా మనం అనుకుంటాం ఏం రావట్లేదు రిజల్ట్ అని, కానీ కింద అది ఎలా ఉంటుంది అంటే కింద గ్రో అవుతుంది అది ఫస్ట్, ఆ తర్వాత పైకి పెద్దగా గ్రో అవుతుంది అండి. సో ఇక్కడ తీసుకుంటే అందుకే దీన్ని జాక్ క్యాన్ఫీల్డ్ అమెరికన్ #1 సక్సెస్ కోచ్ చెప్పారనమాట. అదేవిధంగా నెక్స్ట్ చూస్తే సార్, యువర్ సబ్ కాన్షియస్ మైండ్ పవర్ఫుల్లీ యాక్టివ్ జస్ట్ 10 minutes బిఫోర్ యూఆర్ గోయింగ్ టు స్లీప్. లాస్ట్ 10 నిమిషాలు సబ్లిమినల్ మెసేజ్ అంటారండి. రాత్రిపూట పడుకునేటప్పుడు 10 నిమిషాల ముందు ఇచ్చే మెసేజ్ని సబ్లిమినల్ మెసేజ్ అని అంటారు. అంటే డైరెక్ట్గా సబ్ కాన్షియస్ మైండ్ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఆ మెసేజ్ని సబ్లిమినల్ మెసేజ్ అని అంటారనమాట. దిస్ ఇస్ ద టైమ్ టు టెల్ యువర్ మైండ్ వాట్ ఎవర్ యూ వాంట్ అచీవ్ ఇన్ యువర్ లైఫ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫస్ట్ క్రియేట్ ఇన్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్. ఇంతకుముందు మనం మాట్లాడాం సార్. ప్రతిదీ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ ఫస్ట్ క్రియేట్ అవుతుంది. అయితే ఇప్పుడు అసలైన టెక్నిక్ చెప్తానండి, హౌ టు యాక్టివేట్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్. సార్ ఇప్పటిదాకా ఫ్యాక్ట్స్ చెప్పాం కదా, ఇప్పుడు మనం చూద్దాం ఎలా యాక్టివేట్ చేయొచ్చు. దేర్ ఆర్ 6 steps టు యాక్టివేట్ సబ్ కాన్షియస్ మైండ్. ఈ 6 స్టెప్పులు కానీ మనం చేయగలిగితే సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్స్ని అన్లాక్ చేయొచ్చండి. సో ఏంటది? ఫస్ట్ ఏంటి? ప్రేయర్. సో మనం ఇంతకుముందు చెప్పాను, చాలా మత గ్రంథాల్లో కూడా ప్రతి వాళ్ళు కూడా మార్నింగ్ లాగానే బ్రహ్మీ ముహూర్తంలో ప్రేయర్స్ చేస్తుంటారు. బ్రహ్మీ ముహూర్తంలో మనం మెడిటేషన్ చేయడం వల్ల కానీ ప్రేయర్ చేయడం వల్ల సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ని అన్లాక్ చేయొచ్చట. సో అందుకే నేను ఒక స్టోరీ చెప్తానండి, నాకు చాలా కనెక్ట్ అయిన స్టోరీ. ఒక రోజు ఏమవుతుందంటే ఒక ఫాదర్ వాళ్ళ బాబుకి అంటాడు, ఒరే నాన్న ఈ రాయి తొయ్యిరా అని అంటాడు అనమాట. ఆ బాబు తోస్తుంటుంటాడు, నాన్న నేను తొయ్యలేకపోతున్నాను అంటే దాన్ని తొయ్యమంటే చిన్నది కదుల్చు. చిన్న బాబు కదా, అంత పెద్ద రాయి తొయ్యలేడు. కానీ ఆ ఫాదర్ ఏమన్నాడంటే, రే బాబు చిన్న కదల్స్రా, చిన్న వైబ్రేషన్ ఉంటే ట్రై చేస్తాడు. నాన్న నేను ట్రై చేయలేకపోతున్నానంటే మళ్ళీ ఫాదర్ దగ్గరికి వచ్చినప్పుడు ఫాదర్ ఏమంటే, రే ట్రై యువర్ బెస్ట్ రా అంటాడు. పాపం మళ్ళీ ఆ అబ్బాయి వెళ్తాడు, ట్రై చేస్తే కదల్చలేడు అనమాట. చిన్నది కూడా వైబ్రేషన్ చేయలేడు. మళ్ళీ పాపం ఆ అబ్బాయి, నాన్న నన్ను ఏం కదల్చలేకపోతున్నానని అంటాడు అనమాట. రే నువ్వు బెస్ట్ ఇవ్వలేదురా అంటాడు. ఈ పిల్లోడికి అర్థం కాదు, ఏంటి నేను ఎంత ట్రై చేస్తున్నాను కదా అంటే మళ్ళీ పాపం మూడోసారి వెళ్తాడు సార్. మూడోసారి వెళ్ళి ట్రై చేస్తాడు, బాగా చెమటలు వచ్చేలాగా తోస్తుంటాడు. నీరసం వచ్చి కింద పడిపోతాడు అనమాట. కింద పడిపోయి పాపం నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను తొలలేకపోతున్నాను అంటే, రే బెస్ట్ ఇవ్వరంటే, ఏందన్న ఏం బెస్ట్ ఇవ్వాలంటే అప్పుడు ఫాదర్ అంటాడండి, ఎక్సలెంట్గా అంటాడు, చూడు నేను ఆ అబ్బాయి ఏమన్నాడు, నాన్న నేను నా బెస్ట్ ఎనర్జీ వాడాను అయినా కదల్చలేకపోయాను అంటే అప్పుడు ఫాదర్ ఏమంటాడు, ఒరే నేను ఎనర్జీయే కదా, నువ్వు నన్ను వాడేవా అంటాడు. వాడలేదు, అందుకే నువ్వు నాకు బెస్ట్ ఇవ్వలేకపోయారు అని చెప్పేసి ఇద్దరు కలిసి వెళ్ళి తోస్తారండి. సో చూడండి, ఫ్యాంటాస్టిక్ అండి. సో ఇదే స్టోరీని అంటే ఇలా దాన్ని మనకి భగవద్గీతలో అర్జునుడితో శ్రీకృష్ణుడు అంటాడు. అర్జునుడు ఓడిపోతున్నప్పుడు కృష్ణుడు అంటాడు అనమాట, నీ బెస్ట్ ఇవ్వు అంటే, కృష్ణ నేను ఇంతకు మించి ఇవ్వలేను, నా వల్ల కాదంటే, నేను కూడా నీ బలమే కదా, నన్ను ఎందుకు నువ్వు వాడలేదు అంటాడు అనమాట. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు. ఫ్యాంటాస్టిక్ అండి. సో ఇదే ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, మీరు అనుకున్నప్పుడు మేనిఫెస్టేషన్ అవ్వకపోతే తెల్లవారు లేచి యూనివర్స్కి రిక్వెస్ట్ పెట్టండి. అక్కడ ఎలాగైతే వాళ్ళ ఫాదర్ ఆ అబ్బాయికి హెల్ప్ చేశాడో, మీ ఎనర్జీ సరిపోకపోతే మీరు డబ్బు సంపాదించడానికి యూనివర్స్ ఎనర్జీ ఇస్తుంది. మీరు అనుకుంటున్నా బెస్ట్ ఇస్తున్నా, మీ ఎనర్జీ కాదు, యూ నీడ్ సమ్ ఎనర్జీ. ఇది ప్రేయర్లో దొరుకుతుంది సార్. ప్రేయర్లో ఏం చెప్తున్నారంటే అన్ని మత గ్రంథాలు, దేవుడికి సరెండర్ అయిపోండి. దేవుడా నేను ట్రై చేసా బెస్ట్, నా వల్ల కావట్లేదు, ప్లీజ్ గివ్ మీ మోర్ ఎనర్జీ అంటే అట సార్ ఎనర్జీ వస్తుంది సార్. చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం సార్. షూర్. ఏంటంటే సో 2 అరచేతులు మీరు ఇలా ఒకసారి పెట్టండి సార్. 2 అరచేతులు పెట్టి జస్ట్ యూనివర్స్కి బలంగా అడగండి, ఒక గివ్ మీ మోర్ ఎనర్జీ అని ఒకసారి అడగండి బలంగా. మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారో దాన్ని తలుచుకుని ఇది అడగండి సార్. మళ్ళీ ఇంకొకసారి మీ చేతులు బాగా అబ్జర్వ్ చేయండి, ఏమైనా బరువు అవుతున్నాయేమో చూడండి. జస్ట్ కాన్షియస్గా మీ చేతులకి ఏమైనా మళ్ళీ మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారో దాన్ని తలుచుకుని, డియర్ యూనివర్స్ గివ్ మీ మోర్ ఎనర్జీ, నాకు ఇంకా ఎనర్జీ ఇవ్వని అనండి. మీ చేతుల్లోకి ఏదైనా ఒక ఎనర్జీ వస్తుందేమో బాగా అబ్జర్వ్ చేయండి సార్.
ఇంకోసారి 3 సార్లు అడగండి సార్. డియర్ యూనివర్స్, గివ్ మీ మోర్ ఎనర్జీ ఫర్ మై డ్రీమ్స్. ఇప్పుడు ఆ 2 చేతులు అలా దగ్గరకు తీసుకురండి సార్, అలా దగ్గరకు తీసుకురండి. అలా దగ్గర తీసుకురండి సార్, అలా దగ్గర తీసుకొచ్చి చూడండి. ఎస్, ఒకసారి కళ్ళు ఓపెన్ చేసి ఇలా చూడండి సార్. ఈ 2 చేతులు ఇలా దగ్గర పెట్టండి, ఈ 2 చేతులు ఇలా దగ్గర పెట్టండి. అలా దగ్గరికి తీసుకొస్తూ అలా చూడండి, ఏమైనా అవి ఆకర్షించుకోవడం వికర్షించుకోవడం చేస్తున్నాయి సార్. ఇంకా దగ్గరికి కొంచెం అలాగా బాగా అబ్జర్వ్ చేయండి సార్. ఆకర్షించుకోవడం కానీ వికర్షించుకోవడం ఎస్. దీన్ని ఇంకా ఫాస్ట్గా వెళ్ళాను సార్, ఇంకా ఫాస్ట్గా నాట్. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ చూడండి సార్. దగ్గరికి తెస్తూ దూరం చేయండి. సమ్ అట్రాక్టివ్ అండ్ రెపల్సివ్ ఫోర్స్ జరుగుతుంటుంది. స్లోగా. అంటే ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే మీరు నన్ను ట్రైన్ చేస్తున్నారు, నా ఎనర్జీ దానికి తగ్గట్టే ఫ్లో అవుతుంది. ఎస్ సార్. అండ్ మీరు ఎలా కావాలనుకుంటున్నారో అది అలా అవుతుంది. ఆటోమేటిక్గా మీరు అన్నప్పుడు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. చెప్పండి. రెగ్యులర్గా మనం డ్రైవ్ చేస్తూ ఉంటాం, స్కూటీని కానీ కారు కానీ. డ్రైవ్ చేసేటప్పుడు మనకు తెలియకుండానే బండిని అంటే ఎలా టర్న్ చేయాలో సబ్ కాన్షియస్ మైండ్ అలా టర్న్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోద్ది. అంటే కొన్నిసార్లు మనం వేరే థాట్లో ఉన్నా కూడా ఎలా తీసుకెళ్ళిపోవాలో అలా తీసుకెళ్ళి బ్రెయిన్ అలా ట్యూన్ అయి ఉంటుంది. అలాగే మీరు చెప్పేటప్పుడు కూడా నా బ్రెయిన్ అలా ట్యూన్ అయిపోవటం వల్ల ఆ వైబ్రేషన్స్ ఎఫెక్ట్ అనుకుంటాను, దానికి తగ్గట్టే మోల్డ్ అవుతూ ఉంది. అంటే మీ ఎనర్జీ నా మీద, మీ మాట ఎనర్జీ నా మీద పట్టడం వల్ల ఆటోమేటిక్గా దాని తగ్గట్టే యాక్షన్స్ కూడా మౌల్డ్ అవుతూ ఉన్నాయి. అవునండి. అంటే మీ ఫోకస్ నా మీద, నా ఫోకస్ మీ మాట మీద పట్టడం వల్ల, అంటే మీ ఎనర్జీని నేను వాడుకోవటం వల్ల ఆటోమేటిక్గా వైబ్రేషన్స్ వర్క్ బాగా అండి. ఇది నేను చాలా మంచి నా క్లయింట్స్ చేయించాను. ఫీల్ నాకు కూడా తెలుస్తుంది, ఇది ఇలా కదా అని. అంటే ప్రతి దాంట్లోనూ ఒక్కొక్క ఎనర్జీ ఉంటుందండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ సార్. ఆకర్షిద్దామని చెప్పేది అది, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఇదే ఎక్స్పెరిమెంట్ని మీరు ఇంటి దగ్గర ట్రై చేసి చూడండి. 2 చేతులు అలా పెట్టి, డియర్ యూనివర్స్, మీరు ఏదైతే డ్రీమ్ డబ్బు మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారో మీ ఎనర్జీ సరిపోకపోతే 3 times అడగండి. అడిగిన తర్వాత జస్ట్ మీ చేతులను బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ప్రశాంతంగా ఒక ప్లేస్లో కూర్చొని, ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని అబ్జర్వ్ చేయండి. మీ చేతులు అలా బరువెక్కుతుంటే సో 2 దగ్గర తీసుకురండి. స్లోగా ఎలా అంటూ ఉంటే ఖచ్చితంగా ఎక్స్పెరిమెంట్ మీరు చేయండి. అట్రాక్ట్ అండ్ రెపల్సివ్ ఫోర్స్ జరుగుతుంది సార్. అందుకే అక్కడ ఏమంటున్నారంటే సరౌండ్ టు గాడ్ అండ్ యూనివర్స్. మీ ఎనర్జీ సరిపోకపోతే మీరు యూనివర్స్కి సరెండర్ అయిపోండి. నేను ట్రై చేస్తున్నాను, నా వల్ల కావట్లేదు, ప్లీజ్ గివ్ మీ మోర్ ఎనర్జీ అంటే జరుగుతుందండి. సో ఇదే దాన్ని మనం ఇందాక అన్నట్టు భగవద్గీతలో అర్జునుడితో శ్రీకృష్ణుడు చెప్పాడు. అండ్ రెండోది ఏంటంటే, సో ఇందాక రెండో దాంట్లోకి వెళ్ళే ముందు, సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రేయర్స్ అనేది అన్ని మత గ్రంథాల్లో ఉంది సార్. సో ఈవెన్ క్రిస్టియానిటీలో కానీ, హిందూ మతంలో కానీ, ముస్లిమ్స్లో కానీ, ఈవెన్ జైన్ మతంలో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మేనిఫెస్టేషన్ చేస్తుంటారు ప్రేయర్ ద్వారా. అండ్ ఇంకోటి నేను కూడా చేస్తుంటానండి అప్పుడు. సో ఇది మరి థాయిలాండ్లో సార్. థాయిలాండ్ వెళ్ళినప్పుడు అక్కడ చాలాసేపు కూర్చొని నేను మేనిఫెస్టేషన్ చేశాను. కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కొత్త ఎనర్జీని తీసుకోవాలటండి. సో ఇది లాస్ట్ టైం థాయిలాండ్ వెళ్ళినప్పుడు అక్కడ నేను చేశాను అనమాట. సో ఆ తర్వాత వచ్చిన తర్వాత 7 రోజుల్లో మిరాకిల్స్ జరిగాయి. ఎందుకంటే ఆ 7 రోజులలో ఇదేమైనా ఉందా అంటే మీరు నేను కలవటం? అంటే ఒక హింట్ వచ్చింది సార్. ఇక్కడ నుంచి అక్కడ వర్ష గారు అదే టైంలో కరెక్ట్గా 9వ రోజుకి, అంటే 7 నుంచి 9వ రోజుకి ఆవిడ నా టీంలోకి రావడం, అంటే నా జూమ్ మీటింగ్కి రావడం. నేను ఎప్పటి నుంచో సుమన్ టీవీకి రావాలని అనుకోండి, మీకు తెలిసి నేను చూపించాను కూడా లాస్ట్. సో ఈ విధంగా సార్ నేనేం చేస్తానంటే, నాకు ఏదైతే బలంగా అనుకుంటున్నానో దాన్ని మీరు అక్కడ చూస్తే జ్ఞాన ముద్రలో కూర్చున్నాను అనమాట. సో ఇదండి. ఇంకోటి అంటే మ్యూజిక్ అండి. రెండోది ఏంటంటే మ్యూజిక్ వల్ల కూడా సబ్ కాన్షియస్ మైండ్ని మనం యాక్టివేట్ చేయొచ్చు. నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను సార్, నేను నా ఫస్ట్ వీడియో ఎలాగైనా నాగ్ సార్తోనే చేయాలని చాలా బలంగా నేను అనుకున్నాను. ఎందుకంటే చాలా రాసుకొని మేనిఫెస్ట్ చేసుకొని మరి తీసుకున్నారు. అండ్ ఏ ఛానల్లో అయితే ఆయన ఇప్పుడు ప్లే అవుతున్నారు అదే ఛానల్లో నేను వస్తానని చెప్పేసి ముందే రాసుకుంటే జూన్లో ఆయన రాసుకున్నారు. 13 జూన్ 13 ఆయన రాసుకున్నారు. కుదిరితే నేను ఆ కార్డ్ కూడా ప్లే చేసి చూపిస్తాను. బట్ రియలీ గ్రేట్ అండి. నాకే తెలియదు మీరంతా. ఐఎమ్ మ్యాడ్ బిలీవర్ ఆఫ్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్, మ్యాడ్. దాన్ని చాలా బాగా నమ్ముతాను. బట్ గ్రేట్ అచీవ్ చేశారు అనుకోవచ్చు. అసలు థ్యాంక్ యూ సార్. సంబంధం లేదు అసలు, వెంటనే సరే చేద్దామని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేశాను. నేను నిజంగా అండి, నేను రాగానే నాకు సార్ చాలా బిజీగా ఉన్నారు, అయినా కూడా
మరి అంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనమాట. సో సార్ నన్ను చూడగానే చేద్దాం సార్ అనేసి అని అన్నారు. థ్యాంక్ యూ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్ యూ అండి. ఈరోజు ఇన్ని వీడియోస్ ఎంత అద్భుతంగా వస్తున్నాయి. థ్యాంక్స్ చెప్పాలి నిజంగా, మంచి కంటెంట్ని కూడా తీసుకుని వచ్చారు. థ్యాంక్ యూ సార్, రియలీ గుడ్. థ్యాంక్ యూ. ఆడియన్స్కి కావాలి అదే అండి. అంటే ఎంత పాజిటివ్ మైండ్ సెట్ని మనం డెవలప్ చేస్తే అంత బాగా మనం కానీ మన వర్క్ని కానీ వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనల్ని గుండెలో పెట్టుకుని చూసుకుంటారు. నేను అందుకే దానికోసమే ఎంతమంది వచ్చి ఎన్ని రకాలుగా చెప్పిన బెస్ట్ కంటెంట్ ఉంటే తప్ప నేను పొరపాటును కూడా ఏది ఎంకరేజ్ చేయను. మీ దగ్గర చాలా టాలెంట్ ఉంటుంది. ఎంత టాలెంట్ ఉన్నా సరే మనం ఆడియన్స్కి ఎంత బెస్ట్ ఇస్తున్నాం అనేది చూసే దానికి తగ్గట్టే తీసుకుంటాం. ఎవరైనా బెస్ట్ ఉంటే మాతో కలిసి వర్క్ చేయాలనుకున్నా కూడా మీరు రావచ్చు. బట్ బెస్ట్ ఇప్పుడు అన్వర్ గారు ఇచ్చారు ద బెస్ట్ కంటెంట్. ఎంత రీసెర్చ్ చేసి ఎంత కష్టపడతారో నాకు తెలుసు పర్సనల్గా. అండ్ ఆయనకి మాత్రమే తెలుసు. ఆయన దగ్గర మన అదృష్టం ఏంటంటే ఆడియన్స్కి కూడా నేను చెప్పేది అటువంటి వాళ్ళు దొరకడానికి మన అదృష్టం ఏంటంటే హ్యూజ్ కంటెంట్ పెద్ద పెద్ద కోచెస్ దగ్గర ప్రిపేర్ ఇచ్చారు. సో అదొక అది బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. గ్రేట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ మై సైడ్ ఆల్సో. థ్యాంక్ యూ సార్, రియల్లీ ఇట్స్ మై ప్లెజర్. నిజంగా ఇదొక మంచి ఎనర్జీ సార్, చాలా పాజిటివ్ ఎనర్జీ. సో మీలాంటి వాళ్ళ నుంచి ఇంత మంచి ఫీడ్బ్యాక్ రావడం. అండ్ సెకండ్ సార్ మ్యూజిక్ అండి. అందుకే మనం ఎక్కడికైనా వెళ్ళగానే ప్రకృతి కూడా మనకి అప్పుడప్పుడు మంచి మ్యూజిక్ ఎప్పుడైనా రాగానే చూడండి ఎన్ని మీరు మన మ్యూజిక్లు విన్నా ప్రకృతిలోకి వెళ్ళి చిలక పలుకులు నెక్స్ట్ ఆ కోకిల సౌండ్ రాగానే అలా ఏదో తెలియని ఒక రిలాక్స్ అయిపోతాం. అందుకే సెలబ్రిటీస్ ఆల్సో ఏం చేస్తారంటే మ్యూజిక్ వింటారటండి. మ్యూజిక్ వల్ల ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది. విజువలైజేషన్లో మ్యూజిక్ పెట్టుకుని వింటే వాళ్ళు డ్రీమ్స్ని ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ చేయగలరు. సెలబ్రిటీస్ ఆల్సో దీన్ని మ్యూజిక్ ఎక్కువగా యూజ్ చేస్తుంటుంటారు. అండ్ అందుకే మనం ఏమంటామంటే మ్యూజిక్ ఈజ్ ఎ సోల్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, ఆల్సో పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. థర్డ్ అండి, అయితే థర్డ్ ఎలా సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ చేయంటే త్రూ వీడియోస్ అండ్ మూవీస్. అక్కడ 1983 అని ఎందుకు వేసానంటే కపిల్ దేవ్ మనకు రీసెంట్గా వచ్చిందండి మూవీ, మనకి వరల్డ్ కప్ మూవీ. ఆ మూవీ చూస్తుంటే అసలు ఎలా ఉంటుంది, రక్షకుడు సినిమాలు ఇలాగా మొత్తం నరాలు పైకి వచ్చినట్టు మనకు అప్పుడప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని మూవీస్ చూస్తుంటే నేను బాగా ఈ మోటివేషన్ మూవీస్ బాగా చూస్తానండి. ధనవంతుల మూవీస్ అలాంటివి చూస్తుంటున్నాను అనమాట. చూసినప్పుడు ఎలా ఉంటుందంటే తెలియకుండానే మనం బాగా ఇదైపోతుంటాం. అప్పుడేమోది ఎమోషనల్ మైండ్కి వెళ్ళిపోతుంది సబ్ కాన్షియస్ మైండ్. నేనేం చెప్తున్నానంటే మీరు ధనవంతులు అవ్వాలంటే సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ రిచ్ పీపుల్ వీడియోస్ చూడండి. నేను కూడా ఏంటంటే సార్ నేను ఎక్కువగా చూస్తుంటాను, మిలినియర్ లైఫ్ స్టైల్ వీడియోస్ ఎక్కువగా చూస్తుంటుంటాను. అయితే కొన్ని పిక్చర్స్ కూడా మన ఇంట్లో పెట్టుకోవాలట. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నారంటే 1 picture ఈజ్ అ వర్త్ ఆఫ్ 1000 words. మీరు ధనవంతులు అవ్వాలంటే ఇలాంటి పిక్చర్స్, ధనవంతుల యొక్క పిక్చర్స్ మీరు కంపల్సరీగా పెట్టుకోండి. అండ్ 1000 words సబ్ కాన్షియస్ మైండ్కి ఇచ్చినట్టే సార్. అందుకే ప్రెగ్నెంట్ లేడీ అప్పుడు ఏం చేస్తుంటారంటే మంచి పిక్చర్స్ పెట్టుకోమంటారు అనమాట. చూడండి ఆ పిక్చర్ చూడగానే ఏదో మనకు తెలియని ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. అండ్ నేను కూడా మా ఇంట్లో ఈ పిక్చర్ పెట్టుకుంటాను. దిస్ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ పిక్ అండి. సో నాకేంటంటే నాకు అలా కూర్చొని అలా నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కినా కూడా కంపల్సరీగా నాకు విండో సీట్ కావాలని బలంగా కోరుకుంటా. నాకు అలాగే జరుగుతుంది. సో నేను కూడా సో ఇది నాదేనండి పిక్. నేను ఎక్కడికైనా ఫ్లైట్ ఎక్కిన చాలా రిచ్ పర్సన్ లాగా నేను బాగా ఊహించుకుంటూ ఉంటాను అనమాట. బాగా ఊహించుకుంటూ ఉంటా. నాకు ఎప్పుడు కూడా అక్కడే దొరుకుతుంది సార్. నేను ఎప్పటి వరకు ఎన్నిసార్లు ట్రావెల్ చేసినా నాకు ఆ విండో సీట్ దగ్గర దొరకడానికి రీజన్ ఏంటంటే నేను అలా బలంగా మేనిఫెస్టేషన్ చేసుకుంటాను అనమాట. థ్యాంక్ యూ సార్. సో అండ్ ఇంకోటి ఏంటంటే 4th అండి, బుక్స్ బాగా చదవాలి. బుక్స్ గివ్స్ వింగ్స్ అండి. అందుకే మనకి బిల్ గేట్స్ ఇయర్లీ 50 పుస్తకాలు చదువుతారండి. పుస్తకాలు చదవడం వల్ల ఎర్లీ మార్నింగ్ నేను మళ్ళీ చెప్తున్నానండి, మెడిటేషన్ చేసిన తర్వాత మీకు నచ్చిన PMA పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్ కానీ చదవగలిగితే మనకి ఒక ఎనర్జీ వస్తుందండి. ఆ రోజు మొదట 1 hour కానీ మన ఎనర్జీ తీసుకుంటే 23 గంటలు అటండి వెరీ ఎనర్జెటిక్గా ఉంటాం సార్. మంచి ఒక పుస్తకం చదవండి. ద మోర్ యూ లెర్న్, మీరు బాగా డబ్బు సంపాదించి ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ ఎర్న్ అంటాడండి వారన్ బఫెట్. అండ్ 5th అండి, సెల్ఫ్ టాక్. మనం సెల్ఫ్ టాక్ ప్రాక్టీస్ చేయాలండి. నేను దీన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను ఎక్కడికి వెళ్ళినా కూడా. ఎందుకంటే అది విత్తనం నుంచి స్టార్ట్ అలా ఒక మహావృక్షంగా అయిపోద్దండి. అందుకే మనకి అబ్దుల్ కలాం గారు చెప్పారు 5 powerful సెల్ఫ్ టాక్ అండి. ఐఎమ్ ద బెస్ట్, ఐ కెన్ డూ ఇట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ, ఐఎమ్ ఏ విన్నర్, టుడే ఇస్ మై సక్సెస్ఫుల్ డే. నా అద్దం దగ్గర కంపల్సరీగా ఉంటుందండి. నా అద్దం దగ్గర పక్కనే మార్నింగ్ లేవగానే నేను అద్దంలో చూస్తూ చెప్పుకుంటాను అనమాట, ఐఎమ్ ద బెస్ట్, ఐ కెన్ డూ ఇట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ, టుడే ఇస్ మై సక్సెస్ఫుల్ డే, థ్యాంక్ యూ గాడ్. అండ్ ఇలాంటి పదాలు చెప్పుకుంటూ ఉంటే మనలో తెలియకుండానే ఒక మంచి పాజిటివ్. ఎస్ సార్. అందుకే స్వామి వివేకానంద గారు ఎప్పుడో చెప్పారండి, నీతో నువ్వు మాట్లాడుకోలేదా ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తి మాట్లాడే అవకాశాన్ని కోల్పోతావు అని స్వామి వివేకానంద గారు ఎప్పుడో చెప్పారు. నీతో నువ్వు అందరితో మాట్లాడతాం కానీ మనతో మనం నెగిటివ్గా మాట్లాడుకుంటా, ఏరా నువ్వు అది చేయలేకపోతున్నావురా, ఇది చేయలేకపోతున్నావు, లోన కూడా ఉంటాడు. సో ఆడు ఎప్పుడు మనల్ని బ్లేమ్ చేస్తుంటుంటాడు. ఆ బ్లేమింగ్ గేమ్ ఆడొద్దండి, రిచ్ గేమ్ ఆడండి, రిచ్ గేమ్.
సో నెక్స్ట్ ఇంకోటి 6th వన్ ఇస్ విజువలైజేషన్. విజువలైజేషన్ చూడండి, అక్కడ పిల్లి ఎలా విజువలైజ్ చేసుకుంటుంది సార్? సింహంలాగా విజువలైజేషన్ చేసుకుంటాం. పిల్లే సింహంలాగా విజువలైజేషన్ చేసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు ధనవంతుడికి విజువలైజేషన్ చేయగలరా? లేదండి. ఫ్రీ, నో GST, నో ట్యాక్స్, దానికి ఏం ట్యాక్స్ లేదండి. సో ఈ పవర్ ఆఫ్ విజువలైజేషన్ వాడండి. నిన్న కూడా మనం 2 వీడియోస్ చేసాం సార్ విజువలైజేషన్. ఆ వీడియోస్ చూడండి, విజువలైజేషన్ ఎలా చేయాలి దాన్ని ఇంకా డెప్త్ తెలుస్తుంది. చూసారా ఎంత అద్భుతంగా ఊహించుకుంటుందా? సో విజువలైజేషన్ ఈజ్ ఎవ్రీథింగ్ అండి. సో ఎందుకంటే విజువలైజ్ యూ కెన్ యాక్చువలైజ్ ఆర్ యూ కెన్ మెటీరియలైజ్. సో నేను అందుకే ఏం చెప్తానంటే మీరు ఇంట్లో ఇలాంటి పిక్చర్స్ పెట్టుకోండి. మా ఇంట్లో కూడా సార్ నేను చాలామంది వచ్చిన వాళ్ళందరూ కొంతమంది నవ్వుతుంటుంటారు, కానీ మేము మళ్ళీ చెప్తున్నానండి, మొహమ్మద్ అలీ చెప్తాడు, అవతల వాళ్ళు ఎంత నవ్వితే మీది అంత పెద్ద కళ. అవతలోటి నీ డ్రీమ్ చెప్పినప్పుడు నవ్వకపోతే చిన్న కళ, నీ డ్రీమ్ చెప్పగానే అని నవ్వాడు అనుకోండి చాలా పెద్ద కళ అంటాడండి. సో మీ కళ పెద్దగా పెట్టుకోండి, కళలు కండం ఫ్రీ. సో కళ కూడా బ్లాక్ అండ్ వైట్లో వద్దండి, ఒక 70mm స్క్రీన్ మీద కలగానండి. సో ఇలాగ అప్పుడు మీరు డబ్బుని ఆకర్షించగలరు. ఈ విధంగా 6 స్టెప్స్ మీరు యాక్టివేట్ చేయగలరు సబ్ కాన్షియస్ మైండ్ని, డబ్బు ఇంకా వస్తుందండి. ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్. చాలా మంది ఆన్లైన్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది సార్? ఆల్రెడీ ఇప్పటికి చాలా బ్యాచెస్ మనం రన్ చేస్తున్నాం, కొత్త బ్యాచ్ కూడా అయితే నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి November 30th అండి. November 30 నుంచి నెక్స్ట్ బ్యాచ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. November 30 నుంచిలో అయితే ఈసారి ఇంకా కొన్ని నాకేంటంటే ఇవ్వడం ఇష్టం అండి. సో నేను మనం చెప్పాం అమెజాన్ లాగా ప్రామిస్ లెస్ డెలివర్ మోర్. సో అయితే ఈసారి సబ్ కాన్షియస్ మైండ్ గురించి మనం మాట్లాడాం కదా సార్, మనం రీప్రోగ్రామ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఎలా చేయొచ్చు అని నెక్స్ట్ సెషన్స్లో, కమింగ్ సెషన్స్లో చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ యాడ్ చేస్తున్నాను సార్. నెక్స్ట్ బ్యాచ్ November 30 నుండి. నేను మళ్ళీ చెప్తాను, మీరు ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నాయి, ఎన్ని ఛాలెంజెస్లో, హెల్త్ ప్రాబ్లం ఉందా, రిలేషన్షిప్ ప్రాబ్లం ఉందా, కెరీర్ ప్రాబ్లం ఉందా, మనీ ప్రాబ్లం ఉందా, లేదనుకుంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎనీ ప్రాబ్లం, వన్ సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్ అండి. సో November 30 నుంచి ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు ఏదైనా చెప్పండి ప్రాబ్లం, ఐ హ్యావ్ ఎ సొల్యూషన్. ఇప్పటిదాకా నా క్లయింట్స్ చాలామంది డబ్బుని మేనిఫెస్టేషన్ చేయగలిగారు, అద్భుతంగా మేనిఫెస్టేషన్ చేయగలరు, చాలా హ్యాపీగా ఉన్నారు రిలేషన్షిప్లో కూడా. సో ఈ 7 రోజుల కోర్స్ నిజంగా చెప్తాను, మీ జీవితాన్ని ఇలా భూమిని 360 degrees తిప్పినట్టు తిప్పగలదు, నాకు అంత కాన్ఫిడెన్స్ ఉందండి. సో November 30 నుంచి నెక్స్ట్ బ్యాచ్ ఉంటుంది. 1 వీక్ కోర్స్ అండి అది, డైలీ మార్నింగ్ 6 to 7:30. సో అందులో మొత్తం మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ బిలీఫ్స్, మన మనీ మేనిఫెస్టేషన్స్, టెక్నిక్స్, దీని గురించి కంప్లీట్గా. డౌట్స్ చాలామందికి ఉన్నాయి సార్, నేను మళ్ళీ చెప్తున్నాను, డౌటేశ్వర్లు కోటేశ్వర్లు అవ్వలేరు. ఆ డౌట్ పోతే మనకు రావాల్సిందంతా వచ్చేస్తుందండి. అలా సినిమాలో మనకి రవితేజ్ చెప్తుంటుంటాడు, నీ డౌట్ తీసి అమ్మ మూటతో వస్తుంది అని అంటాడు. సో యూనివర్స్ రెడీగా ఉందా మూటతో వేయడానికి, కానీ మీరు ఆ డౌట్తో ఉండడం వల్ల ఇవ్వలేకపోతుంది. సో ఆ డౌట్స్ని నేను కంప్లీట్గా రిమూవ్ చేస్తాను. November 30th నుంచి క్లాస్ ఉంటుంది. ఎస్ సార్, November 30 నుంచి 1 వీక్ కోర్స్ ఉంటుందండి. డెఫినెట్గా అండి. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అన్వర్ గారి క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే November 30th స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఆయనే చెప్తున్నారు కదా, త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ దేన్నైనా సరే జయించగలుగుతాము అనేటువంటి దాన్ని. సో మైండ్ సెట్ మారితే ఏదైనా మారుతుందని, కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి November 30th క్లాస్కి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.